మన ఇంట్లో ప్రతిరోజు వంట చేయడానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్ కొన్ని సంవత్సరాల క్రితం 400, 500 ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని సిటీస్‌లో 900 నుంచి 1100 వరకు వెళ్ళింది. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, గ్యాస్ ధర ఎందుకు ఇలా పెరుగుతుంది? ఇది కేవలం ప్రభుత్వం పెంచిందా? లేదా ప్రపంచంలో జరుగుతున్న పెద్ద సంఘటనల ప్రభావమా? నిజం చెప్పాలంటే మన కిచెన్‌లో ఉన్న ఈ చిన్న గ్యాస్ సిలిండర్ వెనుక ప్రపంచ రాజకీయాలు, యుద్ధాలు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్ అన్నీ కలిపి ప్రభావం చూపుతున్నాయి. ఈ వీడియోలో గ్యాస్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దానివల్ల ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు? ఇంకా భవిష్యత్తులో ఏమవుతుందో పూర్తిగా డీటెయిల్‌గా తెలుసుకుందాం. మొదటిగా మన ఇంట్లో పరిస్థితి. ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఒకటే మాట వినిపిస్తుంది. గ్యాస్ జాగ్రత్తగా వాడాలి. సిలిండర్ త్వరగా అయిపోకూడదు. ఇంతకుముందు నెలకి ఒక సిలిండర్ సరిపోతే ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ 2 నెలలు ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ ధరలు మధ్యతరగతి కుటుంబాలపై చాలా ప్రభావం చూపుతున్నాయి. దీనికి మొదటి కారణం ఇండియా ఇంపోర్ట్ మీద ఆధారపడడం. మన దేశం గ్యాస్‌ను ఎక్కువగా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియాలో ఉపయోగించే ఎల్‌పీజీలో సుమారు 60% వరకు ఇతర దేశాల నుంచే వస్తుంది. విదేశాల్లో ధర పెరిగితే మన దేశంలో కూడా ధర పెరగడం తప్పదు. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే దాని ప్రభావం మన దేశం పైన కూడా పడుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ మరియు గ్యాస్ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తాయి. ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, ఇరాన్, ఖత్తర్. ఈ ప్రాంతాల్లో టెన్షన్ పెరిగితే గ్యాస్ సరఫరా తగ్గిపోతుంది. సరఫరా తగ్గితే ధరలు పెరుగుతాయి. గ్యాస్ మన దేశానికి రావడానికి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. పెద్ద ట్యాంకర్ షిప్స్ ద్వారా ఈ గ్యాస్ ఇండియాకు వస్తుంది. కానీ యుద్ధాలు లేదా సముద్రంలో సమస్యలు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఆలస్యం అవుతుంది. ఇన్సూరెన్స్ ఖర్చులు పెరుగుతాయి. షిప్పింగ్ ఖర్చులు కూడా పెరుగుతాయి. దీంతో గ్యాస్ ధర కూడా పెరుగుతుంది. మన దేశం విదేశాల నుంచి గ్యాస్ కొనేటప్పుడు డాలర్లో చెల్లిస్తుంది. డాలర్ విలువ పెరిగితే మన రూపాయితో కొనడం ఖరీదవుతుంది. అందుకే డాలర్ పెరిగితే గ్యాస్ ధర కూడా పెరుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్. గ్యాస్ ధర పెరిగినప్పుడు మొదటి ప్రభావం పడేది హోటల్స్ మరియు రెస్టారెంట్స్ మీదే. ఎగ్జాంపుల్కి ఒక చిన్న హోటల్ తీసుకుంటే రోజుకు కనీసం 2 లేదా 3 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తారు. ఒక సిలిండర్ ధర 200 పెరిగితే రోజుకి 400 నుంచి 600 అదనపు ఖర్చు. ఒక నెలకి చూస్తే దాదాపు 15,000 వరకు ఖర్చు పెరుగుతుంది. అందుకే ఇప్పుడు చాలా చోట్ల ఫుడ్ ధరలు పెరిగాయి. కొన్ని చిన్న హోటల్స్ నష్టాల్లో పడ్డాయి. కొందరు రెస్టారెంట్స్ పూర్తిగా మూసేశారు. గ్రామాల్లో కూడా ఇప్పుడు గ్యాస్ వాడకం చాలా పెరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఈ పథకం ద్వారా లక్షలాది కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. దీంతో గ్యాస్ డిమాండ్ భారీగా పెరిగింది. మన దేశంలో గ్యాస్ ధరను నిర్ణయించే కంపెనీలు ఉన్నాయి. ఎగ్జాంపుల్కి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం. ఈ కంపెనీలు ప్రపంచ మార్కెట్ ధరను చూసి గ్యాస్ ధరను నిర్ణయిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద చాలా తక్కువ సబ్సిడీ ఇచ్చింది. అంటే మార్కెట్ ధర ఎక్కువైనా ప్రభుత్వం కొంత డబ్బు చెల్లించేది. కానీ ఇప్పుడు చాలా చోట్ల సబ్సిడీ తగ్గిపోయింది. అందుకే పూర్తి ధర మనమే చెల్లించాలి. గ్యాస్ ధరలు ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచంలో కూడా పెరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్. ఈ దేశాల్లో కూడా ఎనర్జీ ధరలు పెరిగాయి. అంటే ఇది ఒక గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు చెప్పుకునేవి ఒక కారణాలైతే ఇప్పుడు ఇంకొక కారణం. మొదటిది ఇన్ఫ్లేషన్. గ్యాస్ ధరలు పెరగడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఈ ఇన్ఫ్లేషన్. ప్రపంచంలో వస్తువుల ధరలు పెరిగితే ఎనర్జీ ధరలు కూడా పెరుగుతాయి. గ్యాస్ తయారీ, నిల్వ, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చు చివరికి మన కన్జ్యూమర్స్ మీద పడుతుంది. రెండవది క్రూడ్ ఆయిల్ ధరలు. గ్యాస్ ధరలు పెరగడానికి క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కారణం. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఎల్‌పీజీ ధర కూడా పెరుగుతుంది. అంటే ఆయిల్ మార్కెట్లో చిన్న మార్పు వచ్చినా మన గ్యాస్ సిలిండర్ ధరపై ప్రభావం చూపుతుంది. ఇక మూడవది రిఫైనరీ ఖర్చులు. గ్యాస్ నేరుగా ఉపయోగించడానికి రాదు. మొదట అది రిఫైనరీలో ప్రాసెస్ చేయాలి. ఆ రిఫైనరీ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, లేబర్ ఇవన్నీ ఖర్చు పెరిగితే గ్యాస్ ధర కూడా పెరుగుతుంది. ఇక తర్వాతది సిలిండరీ తయారీ ఖర్చు. గ్యాస్ ధరలో సిలిండర్ తయారీ ఖర్చు కూడా ఉంటుంది. ఇనుము ధరలు పెరిగితే సిలిండర్ తయారీ ఖర్చు పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ కూడా గ్యాస్ ధరపైనే పడుతుంది. ఇక తర్వాతది డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. గ్యాస్ సిలిండర్ మన ఇంటికి రావడానికి చాలా పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంటుంది. ట్రక్కులు, డెలివరీ, స్టోరేజ్ గోడౌన్స్ ఇవన్నీ మెయింటైన్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ కాస్ట్ కూడా గ్యాస్ ధరపైనే పడుతుంది. ఇక తర్వాతది డిమాండ్ అండ్ సప్లై.
ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ మరియు సప్లై అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనవి. గ్యాస్ అవసరం ఎక్కువైతే ధరలు పెరుగుతాయి. సరఫరా ఎక్కువైతే ధరలు తగ్గుతాయి. ఇప్పుడు ప్రపంచంలో గ్యాస్ అవసరం చాలా వేగంగా పెరుగుతుంది. అందుకే గ్యాస్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇంకోటి జనాభా పెరగడం. ప్రపంచ జనాభా కూడా గ్యాస్ ధరపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 8 బిలియన్ దాటింది. జనాభా పెరిగితే ఎనర్జీ అవసరం కూడా పెరుగుతుంది. దాంతో గ్యాస్ డిమాండ్ కూడా పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ ఫుడ్ ధరలపై ప్రభావం. గ్యాస్ ధరలు పెరిగితే ఫుడ్ ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీస్ అన్నీ గ్యాస్ మీదే ఆధారపడతాయి. అందుకే చాలా చోట్ల ఫుడ్ ఐటమ్స్ ధరలు కూడా పెరిగాయి. చిన్న వ్యాపారులపై ప్రభావం. గ్యాస్ ధరలు పెద్ద ప్రభావం చూపుతున్నాయి ఈ చిన్న వ్యాపారుల మీద. ఎగ్జాంపుల్ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్ వాళ్ళ ప్రాఫిట్ చాలా తగ్గిపోయింది. కొన్ని చోట్ల వ్యాపారులు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్‌లో ఈ సమస్యలన్నిటికీ ఒక పెద్ద పరిష్కారం ఉంది. అదే రెన్యూవబుల్ ఎనర్జీ. ఎగ్జాంపుల్‌కి సోలార్ కుకింగ్, ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్స్, గ్రీన్ ఎనర్జీ. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తే గ్యాస్ మీద ఆధారపడడం తగ్గుతుంది. అందుకే మనం గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది అనగానే దాన్ని చిన్న విషయంగా తీసుకోకూడదు. దాని వెనుక ప్రపంచ రాజకీయాలు, యుద్ధాలు, డాలర్ విలువ, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు, జనాభా పెరుగుదల ఇన్నుంటాయి. ఇన్ని కలిసి ప్రభావం చూపుతాయి. ఒక్కసారి మన చుట్టూ చూసుకుంటే గ్యాస్ ధర పెరగడం అనేది కేవలం ఒక నంబర్ మీద పెరిగింది అనే కాదు. మన ఇంట్లో వంట చేసే అమ్మకి అదొక ఆలోచన. ఈ నెల సిలిండర్ ఎంతకాలం సరిపోతుందో అనే ఆలోచన. చిన్న హోటల్ నడిపే వాళ్ళకి అదొక బాధ. రోజు ఖర్చులు ఎలా నిర్వహించాలి అనే బాధ. స్ట్రీట్ ఫుడ్ అమ్మే చిన్న వ్యాపారులకి అది వారి జీవనాధారం మీద ప్రభావం చూపుతుంది. మనకు గ్యాస్ సిలిండర్ అంటే కేవలం ఒక వస్తువు కావచ్చు. కానీ చాలా కుటుంబాలకు అది వారి రోజువారీ జీవితం, వారి పోరాటం, వారి ఆర్థిక పరిస్థితిని గుర్తుకు చేసే ఒక నిజం. కానీ ఒక్కసారి ఆలోచించండి. రోజంతా కష్టపడి సంపాదించే ఒక చిన్న కుటుంబానికి గ్యాస్ ధర పెరగడం అంటే వారి నెల ఖర్చుల్లో మరో పెద్ద భారంగా మారుతుంది. వాళ్ళు అప్పుడప్పుడు ఈ నెల మరో సిలిండర్ కొనాలా? లేదా కొంచెం జాగ్రత్తగా వాడాలా? అని కూడా ఆలోచించాల్సొస్తుంది. అది కేవలం ఒక ధర కాదు. వారి జీవితంలో ఒక చిన్న పోరాటం. ఒక చిన్న టిఫిన్ సెంటర్ నడిపే వ్యక్తిని ఊహించండి. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఇడ్లీ, దోసలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. కానీ గ్యాస్ ధర ఒక్కసారిగా పెరిగితే అతని లాభం చాలా తగ్గిపోతుంది. ఫుడ్ ధరలు పెంచితే కస్టమర్లు తగ్గిపోతారు. పెంచకపోతే నష్టాలొస్తాయి. ఈ రెండు మధ్య చాలా చిన్న వ్యాపారులు నెమ్మదిగా మూసివేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అందుకే గ్యాస్ ధర పెరగడం కేవలం ఒక మార్కెట్ విషయం కాదు. చాలా కుటుంబాల జీవితాలను ప్రభావితం చేసే ఒక నిజం. ఈ గ్యాస్ సిలిండర్ ధర పెరగడం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మీరుంటున్న ఏరియాలో గ్యాస్ రేట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.